కీర్తనలు 91:11 చదువుదాం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో, ఒకటి అని చెప్పట్లేదు, మార్గములన్నిటిలో అంటే ఎన్నో మార్గాల గుండా మనం నడుస్తూ ఉంటాం కదా. లేచిన వెంటనే ఒక మార్గంలో నడుస్తామా? ఇంట్లోనే 10 సార్లు 10 రకాలుగా నడుస్తాం కదా. లేదంటే ఏదైనా పని మీద వెళ్తే వేరే ఒక మార్గము కదా. ఇంకొక ఎక్కడికైనా ప్రయాణం వెళ్తే వేరే మార్గము. నీ మార్గములన్నిటిలోనట తన దూతకు ఆజ్ఞాపించాడట. నీ మార్గములన్నిటిలో కాపాడుటకు ఆయన దూతకు ఆజ్ఞాపించాడట. నీ మార్గములన్నిటిలో ఎవరున్నారు? ఇక నీ మార్గములన్నిటిలో కొన్నిసార్లు అనుకుంటాం, అమ్మో నేను ఒంటరిగా వెళ్తున్నాను కదా, ఇలా ఏమైపోతుందో ఏమో అని అనుకుంటాం కదా. కానీ మన మార్గములన్నిటిలోనట ఆయన తన దూతకు ఆజ్ఞాపించాడట కాపాడమని. కాపాడడానికి అంటే కాపాడమన్నాడు అంటే అపాయం ఉన్నదనే అర్థం కదా, ఏదో ఉన్నది అనే అర్థం. కొన్నిసార్లు చూడు, మంచిగానే పోతాం కానీ ఏదో చిన్న రాయి తగిలితే అట్లా పడిపోతాం కదా. మంచిగానే వెళ్తాం, చక్కగానే వెళ్తాం, కానీ కొన్నిసార్లు మన జీవితంలో ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఆయన దూతకు ఆల్రెడీ ఆజ్ఞాపించి ఉంచాడట. ఎందుకంటే నా ప్రియులు వెళ్తూ ఉంటారు, వారి మార్గం అంతటిలో కూడా నీవు వారిని కాపాడాలి, వారికి తోడుగా ఉండాలి, వారిని సంరక్షించాలి, వారి మార్గం అంతా కూడా సురక్షితముగా ఉండినట్లుగా, మంచిగా ఉండినట్లుగా ఆ మార్గం అంతటిలో నీవు వారికి తోడుగా ఉండాలి. చూడండి, మనకు అనిపించదు, దేవుని దూతలు ఉండడం మనకు అనిపించదు, కానీ మన చుట్టూ ఒక బందోబస్తు ఉంటుంది, ఒక ప్రొటెక్షన్ ఉంటుంది, ఒక మేఘం ఉంటుంది. ఎవరికి ఉంటుంది అంటే దేవుని బిడ్డలకు మాత్రమే ఉంటుంది, ఆయనతో నడిచే వారికి మాత్రమే ఉంటుంది. ఆయన ఆజ్ఞలు అనుసరిస్తూ ఆయనను ప్రేమించే వారికి. ఇదే 91వ కీర్తనలో లాస్ట్ వచనంలో అనుకుంటా, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పించదు. కీర్తనలు 34:7 వచనంలో కూడా ఒక చక్కటి మాట ఉన్నది. యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ, యెహోవాయందు భయము భక్తి కలిగిన వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవాయందు భయము భక్తి కలిగిన వారి చుట్టూ ఏముంటుందట? వారి దూత కావలి ఉండి వారిని రక్షించును. అంటే దూత కావలి ఉండడం ఏంటి? కావలి ఉండడం ఏంటి? మామూలుగా నడవడం వేరు కదా, కావలి ఉండడం అంటే రానివ్వదు ఏది కూడా కదా. దేన్ని కూడా లోపలికి రావడానికి ఆ ద్వారం ఉండదు, ద్వారం మూయబడి ఆ ద్వారం లాక్ చేయబడి ఉంటుంది. నీ దగ్గరికి ఏదైనా వస్తే ఏంటి, ఎందుకు వచ్చావు, ఈ కుటుంబంతో నీకేం పని, వీరితో నువ్వు ఏం చేయాలని వచ్చావు అని సమాచారం అడిగి కావలి ఉండి అవసరమైందే లోపలికి వస్తుంది, అవసరం లేదు బయట నుంచి బయటకే వెళ్ళగొట్టబడుతుంది. అలాంటి ఒక సంరక్షణ ఇవ్వడానికి ఆయన దూత మనకు కావలి ఉంటుందట కదా. ఈరోజు మనం కావలి పెట్టుకుంటే వాడే దొంగ అయ్యి మనని ఏ క్షణాన్ని ఏం చేస్తాడో తెలియదు. డబ్బులు ఇచ్చి పెట్టుకున్న వ్యక్తి కూడా మన సొమ్ముకు గ్యారంటీ ఉండదు, మన ప్రాణానికి గ్యారంటీ ఉండదు. అలాంటి సంఘటనలు చాలా చూస్తున్నాం. ఒకవేళ మనము కావాలని మన భద్రత కోసం మనం ఎవరినైనా పెట్టుకుంటే వారు నమ్మకముగా ఉంటారో లేదో మనకు తెలియదు, కానీ దేవుడు పంపించిన దూత మాత్రము ఖచ్చితంగా నమ్మకముగా ఆయన పని ఆయన చేస్తాడు. అందుకని మనం నిర్భయముగా పండుకోవచ్చు, మనం ఏ భయము లేకుండా ఉండొచ్చు. ఏ స్థలమైనా కానివ్వండి, ఎక్కడికైనా నువ్వు వెళ్ళండి, అది ధైర్యాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ దూత నా కోసము కావలి ఉన్నాడు. కాపాడడం వేరే దూత, కావలి ఉండడం వేరే దూత. ఇన్ని దూతలను ఇచ్చి ఆయన మనల్ని సంరక్షిస్తున్నాడు. మనం ఏమైనా జీతం ఇస్తున్నామా? ఆయనకు ఇస్తున్నామా అండి? మనం ఏమైనా దేవునికి జీతం ఇస్తున్నామా? మరి అదేం ప్రేమో కదా, అదేం ప్రేమనో. కానీ మన ఆత్మలకు ఆయన కావలి ఉండి ఒక సంరక్షణ ఇస్తున్నాడు.